హైటెక్ కేటుగాళ్లు. వీళ్ళు చూడ్డానికి మంచి కంపెనీ రిప్రజెంటేటివ్స్ లాగా ఉన్నారే. అవునండి, నిజంగానే వీళ్ళు గొప్ప చీటింగ్ కంపెనీకి రిప్రజెంటేటివ్లు. స్త్రీలు ఒంటరిగా ఉన్న సమయాలను ఎంచుకొని ఇళ్లలోకి ప్రవేశించి తమని తాము ఒక గొప్ప కంపెనీ రిప్రజెంటేటివ్స్గా పరిచయం చేసుకుంటూ వారి వద్ద ఉన్న ఐటమ్స్ మంచివని, వాటితో బంగారు వెండి వస్తువులను ఇంటి వద్దనే మెరుగుపెట్టుకోవచ్చని ఆ కంపెనీ ఐటమ్స్ను చూపిస్తూ ప్రకటన కొరకు ఎలా మెరుగుపెట్టాలో ఉచితంగా నేర్పిస్తామని వారిని నమ్మిస్తారు. వారు ఇచ్చిన వెండి పట్టాలను కెమికల్స్తో రెప్పపాటులో మెరిసే విధంగా చేసి వారిని నమ్మిస్తారు. అమ్మా, మీ బంగారు ఆభరణాలను మెరుగుపెట్టించడానికి బంగారు కొట్ల దాకా వెళ్లవలసిన పనిలేదు, మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు అంటూ ఒక గిన్నె కాసని నీళ్లు తెప్పించి ఆవిడ తెచ్చిన గిన్నెలో నీళ్లు పోయించి ఆవిడ ఆభరణాలను అందులో వేయిస్తారు. అందులో వారు తెచ్చిన కెమికల్స్ను కలిపి, మీరు ఈ గిన్నెను 15 నిమిషాల వరకు మరిగించి దించిన తర్వాత ఆభరణాలను వాడుకోండి, మేము పక్కింటికి వెళ్ళి 15 నిమిషాల్లో వస్తాం అంటూ వెళ్ళిపోతారు. వెంటనే 5 నిమిషాలలో వారిలో ఒక వ్యక్తొచ్చి, అమ్మా, పొయ్యి మీద ఉన్న గిన్నెను ఓసారి చూపిస్తే కెమికల్ రియాక్షన్ జరుగుతున్నది లేనిది చూస్తాను అంటూ గిన్నెను తెప్పించి, గిన్నె పెద్దదిగా ఉన్నందున ఆవిరి సరిగా పట్టలేదని చిన్న గిన్నె తెప్పించి దాని మూత కొరకు ఆమెను లోపలికి పంపి రెప్పపాటులో ఆ గిన్నెలో ఉన్న ఆభరణాలను తన దగ్గర ఉన్న గిల్టు నగలతో మార్చేసి దానిపై మూత పెట్టి ఆమెకు అందజేసి అక్కడి నుండి జారుకుంటారు. మీరు ఆభరణాలు కొన్న షాపు వద్ద లేక మీకు నమ్మకమున్న షాపుల వద్ద మాత్రమే మీ వస్తువులకు మెరుగు